రోహింగ్యాలని తమలో కలుపుకొని మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన అక్కడి ప్రజలకు మద్దతిస్తూ అస్సాంలో వ్యాఖ్యలు చేస్తున్నాడు. వ్యాఖ్యలు అనడం కన్నా అల్లర్లకు పిలుపునిస్తున్నాడు అంటే చాలా బాగుంటది. అసలు మత పెద్ద కదా! మూసుకొని ఉండగా రాజకీయాల్లోకి ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడో అనే కదా మీ సందేహం. జేయూహెచ్ అధికారికంగా రాజకీయ పార్టీ కాదు. కానీ ముస్లిం ఓటర్లపై ప్రభావం చూపగల సామాజిక మత సంస్థ. కాంగ్రెస్ పార్టీతో చారిత్రాత్మకంగా సంబంధాలు ఉన్నందువల్ల మదాని తరచుగా కాంగ్రెస్‌కి సలహాలిస్తూ లేదా తమ మతానికి అనుకూలంగా ఉండాలంటూ ఒత్తిడి చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో హిమంత బిశ్వ శర్మకు టికెట్ ఇవ్వవద్దని చెప్పినట్టు ఆయన ప్రసంగంలో చెప్పాడు. అంటే ఒకప్పుడు ఈ దేశ రాజకీయాల మీద ముస్లిం మత ప్రభావం ఏ విధంగా ఉండేదో ఆలోచించరు. పైకి కనిపించే పాలకులు ఒకరు, వెనుక ఉండి నడిపించే కీలకులు వేరొకరు. అదే అండి కీలక పాత్రధారులు. మదాని చెప్పిన మాటల ప్రకారం తాను ఒకప్పుడు సోనియా గాంధీకి లేఖ రాశారంట. ఆ లేఖలో ఆయన స్పష్టంగా చెప్పారంట హిమంత బిశ్వ శర్మకి కాంగ్రెస్ టికెట్ ఇవ్వరాదు. ఎందుకంటే ఆయనకి ఆర్ఎస్ఎస్ మైండ్ సెట్ ఉన్నది అని. అయితే కాంగ్రెస్ ఆ సలహా పట్టించుకోలేదు. తర్వాత శర్మ కాంగ్రెస్ నుండి బీజేపీకి వెళ్ళి ఇప్పుడు అస్సాం సీఎం అయిండు. వారేవా! ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఆర్ఎస్ఎస్ అనగానే గుర్తొచ్చేది దేశం మీద విపరీతమైన భక్తి కలిగి ఉండడం.